వీడియో వచ్చేసరికి అయితే బడ్జెట్లో ఒక మంచి పీసీ బిల్డ్కి సంబంధించిన వీడియో అయితే తీసుకొచ్చినాను. సో దీంట్లో 2D యానిమేషను, వీడియో ఎడిటింగ్ కానీ 3D యానిమేషన్ మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. వీడియో చిన్నగానే ఉంటుంది భయ్, లాస్ట్ దాకా చూడండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో భయ్ నేనైతే అమెజాన్ నుంచి ప్రైస్ అయితే చూపిస్తున్నాను. ప్రైస్ చేంజ్ కావచ్చు. ఒకసారి ఆఫ్లైన్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని అమెజాన్కి ఆఫ్లైన్కి తేడా ఉంటాయి ఇట్లా ఎక్కడ మంచిగా కనిపిస్తే అక్కడ మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళ i5 12400 అన్నమాట. 12th జనరేషన్ ప్రాసెస్ స్టిల్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటారు. మీ డే టు డే టాస్క్లకి గేమింగ్లకి అన్నిటికీ మంచిగా సరిపోతుంది. 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్. ప్రైస్ చూసుకుంటే 13,300 ఉంది. ఆబ్వియస్గా కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఒక 500-600 ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. కానీ మీ డే టు డే టాస్క్లకు అన్నిటి కూడా సరిపోతుంది. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. అండ్ ఇక్కడ కూలింగ్ అవన్నీ కావాలంటే మాత్రమే కూలర్ మాస్టర్ నుంచి హైపర్ 212 కూలర్ అయితే తీసుకొస్తారు. 2000 ఉంది బై, ఆఫ్లైన్లో 2000 ఉంది. ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఒక రూ. 100 100, 110 తేడా ఉంటుంది. ఆఫ్లైన్లో ఇది 2000, 2100 లేకపోతే 2050 ఉంటుంది. ఆఫ్లైన్ కొన్ని షాప్స్ని బట్టి ఉంటుంది. అమెజాన్లో మీకు 1907 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ ఇదైతే ప్రైస్ పెద్దగా చేంజ్ కాలేదు. సో ఒకసారి కన్సిడర్ చేసుకోండి కూలరు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ చాలా బేసిక్ మదర్ బోర్డ్ తీసుకున్నాను బై. ఈజీగా సెట్ అయ్యేటట్టు DDR4 తీసుకున్నాను. ఇక్కడ MSI వాళ్ళది ప్రో H610M-E మదర్ బోర్డ్ అనమాట. సో ఇది 13th, 14th అండ్ 12th జనరేషన్ కూడా సపోర్టెడ్ 31 ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మాత్రమే ఇక్కడ CPU కనెక్టర్ వస్తుంది, 2 ర్యామ్ స్లాట్లు, 24 పిన్ కనెక్టరు, USB 3.0 కనెక్టరు, M.2 స్లాట్ వస్తుంది, గ్రాఫిక్ కార్డ్ స్లాట్, చిప్ సెట్ వస్తుంది ఇక్కడ. అండ్ అడిషనల్ బ్యాక్ సైడ్లో చూస్తే HDMI పోర్ట్, VGA పోర్ట్, PS2 కనెక్టర్, USB పోర్ట్స్ వస్తున్నాయి 4, USB 3.2 Gen 1 వచ్చేసరికి 2 వస్తున్నాయి. అండ్ ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో మైక్స్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. సో బేసిక్ సింపుల్ మదర్ బోర్డ్ అనమాట. మంచి ప్రైస్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో యాక్చువల్గా చెప్పుకోవాలంటే రికమెండ్ చేయదు కానీ 16 జీబీది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కార్సైర్ వెంజన్స్ LPX ర్యామ్ ఏదైతే ఉందో 16 జీబీది 12,775 రూపాయలు ఉంది. యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం నేను అప్పట్లో తీసుకున్నది 16 జీబీ అంటే ఒక 6,000 7,000కి వచ్చేది. ఇప్పుడు డబల్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. అది కూడా DDR4 ర్యామ్స్. సో ఒకవేళ ఆఫ్లైన్ చూడండి, మంచి ట్రస్టెడ్ బ్రాండ్ ఉంటే గిట్లా తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ నుంచి అన్నమాట. స్టోరేజ్ చూసుకుంటే SATA తీసుకుంటున్నాను నేనైతే 512 జీబీది. ఓఎస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్స్ కోసమే తీసుకోండి అనేది అంటాను. M.2 తీసుకోవట్లేను. M.2 ఎందుకు తీసుకోవట్లేను అంటే దాని M.2 ఇంకా కాస్ట్లీ ఎక్కువ ఉంది. SATA అయితే మీకు ఈజీగా కనీసం ఓఎస్ రన్ అయిపోతే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకోండి అంటాను. ఒక 200 జీబీ ఏదైతే ఉందో మీకు ఓఎస్కి పెట్టుకొని మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో 220 ఆర్ 230 జీబీ ఏదైతే ఉందో మీకు మీ ఫైల్స్‌కి ఒక 2, 3 చిన్న చిన్న గేమ్స్‌కి 20 జీబీ, 30 జీబీ గేమ్స్ పెట్టుకోవచ్చు. పర్సనల్ డేటా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ప్రైస్ తగ్గినాక అప్పుడు పర్చేస్ చేసుకోండి. ప్రస్తుతానికైతే మాత్రం ఇది 16,499 సింపుల్‌గా చెప్పాలంటే రూ. 50 తక్కువ 7,000 ఉందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో ఇది ఎన్విడియా వాళ్ళది 3050 సిరీస్ అనమాట. MSI వాళ్ళది ఉంది మోడల్ ఇది. ఇది ఎందుకు అంటే యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఇది పవర్ సప్లై ఎక్కువ అవసరం ఉండదు. దీనికి పవర్ సప్లై అవసరం ఉండదు ఇది. 6 జీబీ మోడల్ తక్కువ పవర్ తీసుకుంటది. ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే డిస్‌ప్లే పోర్ట్ ఉంది. 2 HDMI పోర్ట్స్. ఇక్కడ వెంటిలేషన్ ఉందన్నమాట. గాలి బయటికి రావడానికి. ఫ్యాన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. పిన్స్ ఓకేనా. ఇది. అండ్ యాహ్! అంతే బై. ఏందంటే 6 జీబీ మోడల్ వస్తుంది. ఎన్విడియా వాళ్ళది రే ట్రేసింగ్ ఫీచర్స్ వస్తున్నాయి. DLSS వస్తుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంటది. పెద్దగా గేమ్స్ అయితే ఆడలేరు గానీ మీ ఎడిటింగ్ వర్క్ అయితే సరిపోతది. అండ్ ఇక్కడ ప్రైస్ ప్రకారం గూడా చూసుకుంటే మాత్రమే యాక్చువల్ చెప్పుకోవాలంటే లాస్ట్ ఇయర్ ఇది 17,500 ఏమో ఉండే. ఇప్పుడు 22,500కి వచ్చింది. సో దగ్గర దగ్గర ఒక 3, 4 వేలు అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట. కూలర్ మాస్టర్‌ది MW 650 వాట్స్ పవర్ సప్లై రికమెండ్ చేస్తున్నా. ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే మాత్రమే ఫస్ట్ ఏందంటే మాత్రం వీళ్ళ గ్యారంటీ వారంటీ ఉంటది. 5 ఇయర్స్ వారంటీ అయితే ఉంటది వీళ్ళది కూలర్ మాస్టర్ వాళ్ళది. ఇది కూడా సేమ్ అదే సీరీస్ అనమాట. మీకు ఆఫ్‌లైన్‌లో ఈ మోడల్ దొరికినా సరే కూడా ఈ మోడల్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది కూడా MW సీరీసే. అండ్ యాహ్! ఇక్కడ 8X మోడల్ ఉంది. ఇది ఈ మోడల్ ఉంది. సో ప్రైస్ డిఫరెంట్ వేరీ ఉండొచ్చు. అండ్ లేదు 450 వాట్స్ తీసుకుంటా అంటే మాత్రమే పవర్ సెట్ కాకపోవచ్చు. లేకుంటే
550 వాట్స్ కూడా ఉంది, 750 వాట్స్ కూడా ఉంది. రఫ్‌గా పెట్టుకోండి. ఈ మోడల్ మీకు లైక్ 5000 వస్తది. 5000 ప్రైస్ కేటగిరీలో వస్తది. అండ్ ఇంకోటేందంటే ఇది 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని చూసుకోండి మీ పవర్ సప్లై కాడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్ ఉంటదిక్కడ. అదొకటి మెయిన్ అన్నమాట. సో, జర స్టెబిలిటీ ఉంటది పవర్ సప్లైకి తొందరగా ఖరాబ్ కాదనేసి. సో, ఇది అండ్ ఇంటర్నల్‌గా చూసుకుంటే మీకు 120 మిల్లీ ఫ్యాన్ వస్తది. కూలింగ్ బాగా చేస్తదన్నమాట అవి. అండ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో, ఇవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ అన్నమాట. సో, క్యాబినెట్ చూసుకుంటే యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది ప్రతి వీడియోలో చాలా సార్లు ఈ క్యాబినెట్‌ని రికమెండ్ చేశాను. కానీ ఈసారి యాక్చువల్‌గా ఏందంటే ఒక రూ. 350 ఏమో ప్రైస్ ఇంక్రీజ్ అయింది. యాక్చువల్ 2200, 2300 ఉండేది. ఇప్పుడైతే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయిందన్నమాట వైట్ క్యాబినెట్. దీంట్లో బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. సో, డిఫరెంట్‌గా ఉంటది. సో, అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చన్నమాట హెయిర్‌లా. సో, మీకు నచ్చిన క్యాబినెట్ మీరు తీసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఏందంటే రికమెండేషన్ అయితే చేస్తున్నా. అండ్ ఇంటర్నల్‌గా చూసుకోవచ్చు బే ఎంత ఇక్కడ 160 మిల్లీమీటర్ సీపీయూ కూలర్ పెట్టుకోవచ్చు. అండ్ బాటమ్‌లో కూడా 2 ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. 340 మిల్లీమీటర్స్ దాకా గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. బావుంది. అండ్ యాహ్! హీటు ముంగట నుంచి వచ్చేసి పైనుంచి సైడ్ నుంచి హీట్ ఎళ్ళిపోతది. అండ్ మీకు టాప్‌లోనే పవర్ బటను, రీసెట్ బటను, యూఎస్‌బీ 3.0, యూఎస్‌బీ 2.0, ఆడియో జాక్స్ అవన్నీ కూడా మెష్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి వెంటిలేషన్ అనేది స్మూత్‌గా ఉంటదన్నమాట అది. తీసుకోమనేసి రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్‌గా ఈ ప్రైస్ ఎంత పడ్డదో క్యాలిక్యులేషన్ చేసుకొని యాడ్ చేద్దాం. ఎంత పడుతుంది 13,299 ఉందన్నమాట అవి సీపీయూది. 13,299 సీపీయూది. అది కూలర్ మాస్ వచ్చేసరికి 1909 సీపీయూ కూలరు. 1909 ఇది యాక్చువల్లీ చెప్పుకోవాలంటే కూలర్ అవసరం లేదు. మీకు బాక్స్‌లోనే కూలర్ వస్తది. కానీ నేను మోస్ట్‌లీ రికమెండ్ చేయను. అంత పర్ఫార్మెన్స్ అంత స్టెబిలిటీ ఉండదు. అందుకే బాక్స్ కూలర్ కంటే కూడా వేరే కూలర్ అయితే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ 6499 ఉంది. 6499 అండ్ దాని తర్వాత ర్యామ్ 12775 ఉంది. ర్యామ్ అదొకటి ఎక్కువై 12775 అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ అనమాట. 6949 స్టోరేజ్. 6949 స్టోరేజ్. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో, గ్రాఫిక్ కార్డ్ 22499 22499 ఇది గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైస్. దాని తర్వాత చూసుకుంటే మాత్రం పవర్ సప్లై 5496 ఉంది పవర్ సప్లై. 5496 ఇది పవర్ సప్లై అనమాట. నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్. సో, క్యాబినెట్ 2605 ఉంది. 2605 ఇది క్యాబినెట్. సో, అంతా కలుపుకుంటే ఎంత అవుతుందంటే మాత్రం రూ. 72,029 పీసీ బిల్ అయితే అవుతుంది. సో, యాక్చువల్లీ ఇంతకుముందుకు ఎట్లుంటున్నాయి అంటే మాత్రమే ఇవి ర్యామ్ కార్డ్‌కి మీకు ఒక 6000 డిఫరెన్స్ వస్తుంది. స్టోరేజ్ కార్డ్ ఒక ఇదొక 2 2, 3 ఎంత 3000కేమో కొన్నాను నేను. సో, 307 అంటే 4000 ఇదొక 4000 ఇదొక 6000 ఇదొక 10,000 అయిపోయింది మీకు. అండ్ గ్రాఫిక్ కార్డ్‌లో మీకు లైక్ 17 కదా! 18, 19, 20, 21, 22 ఒక 5000 అంటే 15,000 పవర్ సప్లై కాడ చిన్న చిన్నయి 100, 200 అనుకున్నా సరే కూడా సింపుల్ రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలంటే ఒక 18,000 మీకు ఎక్స్ట్రా పడుతుంది. అంటే 60,000లో వచ్చేది మీకు 72, 73 అట్లా వచ్చేది. అట్లా వస్తుంది అనుకోవచ్చు. 12, 13,000 ఎక్కువైనా కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. సో, ఒకవేళ మీకు అర్జెంట్ ఉంది తీసుకోవాలన్న వాళ్ళు ఈ పీసీ బిల్డ్ తీసుకోమనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. తక్కువ బై అంటే ఎడిటింగ్ పర్పస్‌కి వాళ్ళకి తీసుకోమంటాను. బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఏం కాదు కానీ 72,000 కానీ కంపల్సరీ అవసరం ఉంది ఎడిటింగ్ చేసుకోవడానికంటే మాత్రం తీసుకోమనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. లేదంటే మాత్రం బై మీ ఉన్న సిస్టమ్ కానీ లేదంటే గిట్లా ఏదైనా ఆల్రెడీ ల్యాప్‌టాప్ ఉంటే మాత్రం దాంట్లోనే కొన్ని రోజుల దాకా వర్క్ ఎక్స్‌టెండ్ చేసుకొని ప్రైస్ తగ్గేదాకా. బిల్డ్ యొక్క ప్రైస్ చూసిర్రు కదా! అండ్ ఆల్సో కొన్ని పార్ట్స్ ఉండకపోవచ్చు నేను చూపించే టైంకి. అండ్ కొన్నిట్ల యొక్క ప్రైస్ ఏదైతే డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇదే ఉండాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే నేను అమెజాన్‌లో చూపించిన వాటి ఆఫ్లైన్‌లో మీకు ఇంకా తక్కువ దొరకచ్చు. నేను ప్రతిసారి చెప్పేది ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆఫ్లైన్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆన్లైన్‌లో చూడండి ప్రైస్, ఆఫ్లైన్‌లో చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే గిట్లా అక్కడ తీసుకోండి. అప్పుడు మీకు కొంచెం పైసలు సేవ్ అన్నట్టు అనిపిస్తుంది. సో, ఇదన్నమాట. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.